హాయ్ అండి, ఇప్పుడు నెక్ కుట్టుకుందాం. నెక్కి ఫస్ట్ మనం లైనింగ్ ఇది అయితే గమ్ పెట్టి అంటించేసానండి. ఇదివరకు చూపించినట్టుగా గమ్ పెట్టి అంటించేసాను. చూసారు కదా, నీట్గా వచ్చేస్తుంది గమ్ పెట్టి అంటించేస్తే. ఇప్పుడు నెక్ నేను బకరం కాకుండా క్లాత్ తోటి అని చెప్పాను కదా, ఇలాగా క్లాత్ కట్ చేసుకుని ఇలా పెట్టుకుని కుట్టేసుకోవాలండి. నేను క్లాత్ మీద కట్ చేసేసాను, ఇంకా బకరం లేకుండా. ఇప్పుడు ఇది సెంటర్ మనం పిన్ పెట్టేసుకుంటే ఇక కదలకుండా ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఇటు కూడా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇటు కూడా పెట్టేసుకోవాలి. అలాగే కింద కూడా సెంటర్ ఉండేటట్టుగా మనం సెంటర్ లైన్ పెట్టుకోవాలండి. ఇది కూడా సెంటర్ ఉండేటట్టు చూసి పిన్ పెట్టేసుకుందాం. అప్పుడే మనకి నెక్ కరెక్ట్గా వస్తుంది. అలాగే సైడ్లు కూడా మనకి బొంగు రాకుండా ఇలా పెట్టుకుని ఇప్పుడు దీని మీద ఇలా నెక్ కుట్టుకుంటూ వచ్చేయాలి. దీని మీద మనం నెక్ కుట్టుకుంటూ రావాలి. సేమ్ మనం పెట్టుకున్న నెక్ అలాగే పెట్టుకుంటూ వచ్చేయాలి. మనకి తిరిగే ప్రెస్లో మటుకు తిప్పుకోవాలండి ఇలాగా, అప్పుడే నీట్గా ఉంటుంది.
ఇలాగా మనం ఎక్కడ ఎత్తాలో అక్కడ పాదం ఎత్తుతూ కుట్టుకుంటూ వచ్చేయాలండి. ఇప్పుడు ఇలా కుట్టాక ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుని తిప్పి కుట్టేసుకోవాలి. దీనికి ఇంకా బక్రం అది ఎక్కర్లేదండి, డైరెక్ట్ తొందరగా అయిపోతుంది. ఇది మనం డైలీ క్లాత్లకి సింపుల్గా కుట్టేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు చూసారు కదా, దీన్ని ఒక పావు ఇంచ్ వదిలేసి మనం ఇలాగా కటింగ్ చేసుకోవాలి. ఒక పావు ఇంచ్ మటుకు రెండు వైపులా వదిలేయాలండి. కార్నర్స్ మటుకు మనం కటింగ్ ఇచ్చుకోవాలి. కటింగ్ ఇలా మనం కట్ చేసేటప్పుడు ఇచ్చినా పర్వాలేదు, లేదంటే తర్వాత ఇచ్చుకున్నా పర్వాలేదు. చూసారు కదా, నెక్ చక్కగా వచ్చింది. ఇప్పుడు మనం కటింగ్ ఇచ్చుకుందాం. ప్రతి రౌండ్ తిరిగే ప్లేస్ మనం కటింగ్ ఇచ్చుకుంటే ప్రాపర్ తిరుగుతుందండి లోపలికి, లేదంటే తిరగదు, పుసుకలు పుసుకలు వస్తుంది. ఇలాగా కటింగ్ ఇచ్చుకోవాలి ప్రతి కార్నర్, అలాగే రౌండ్ తిరిగే ప్లేస్. ఇప్పుడు దీన్ని తిప్పేసుకోవాలి. చూసారు కదా, నెక్ బాగా వచ్చింది. ఇప్పుడు దీన్ని అణిగేటట్టుగా మనం కుట్టేసుకోవాలి. అంతేనండి. చూసారా, ఫ్రంట్ నెక్ బాగా వచ్చింది కదా. ఇంకా బ్యాక్ నెక్ కుట్టేద్దాం. దీని మీద ముందు టాప్ స్టిచ్ చేసుకోవాలి, అప్పుడే మనకి అనువుతుంది. ప్రతిదీ టాప్ స్టిచ్ చేసుకోవాలి. ప్రతి కార్నర్ ఒక ఇది పెట్టుకోండి, అప్పుడే మనకి కరెక్ట్ వస్తుంది.
ప్రతి కార్నరు మనకి వీ షేప్ ఇది తిరగాలి అంటే నీట్గా వీ షేప్ కరెక్ట్ ఉండాలి. అయిపోయింది ఫ్రంట్ నెక్. చూసారు కదా, ఫ్రంట్ నెక్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ నెక్. సేమ్ బ్యాక్ నెక్ కూడా మనం సెంటర్ పెట్టుకోవాలండి ఎప్పుడు కూడా. ఇది కుట్టుకొచ్చేది. అలవాటు అయిపోయి రౌండ్ తిప్పగలిగితే అలాగే కుట్టేసుకోవచ్చు. లేదంటే మటుకు పాదం ఎత్తి తిప్పుకుంటూ ఉండండి. పర్వాలేదు, మనకి పాదం ఎత్తుతూ నెమ్మదిగా కుట్టుకుంటేనే నీట్గా నెక్ వస్తుంది. ఇది కట్ చేసుకోండి. ఫ్రంట్ బ్యాక్ నెక్. చూసారు కదా, ఇది ఇలా తిప్పేసుకుని ఇప్పుడు బ్యాక్ నెక్ కుట్టేసుకుందాం. మనకు అనుకుంటాం కానీ అండి, బక్రం కన్నా క్లాత్ అయితేనే మనకు బాగుంటుంది. ఎందుకంటే అణిగి ఉంటుంది క్లాత్ అయితే. బక్రం అనేటప్పటికి కొంచెం స్టిఫ్గా ఉంటుంది అక్కడ మనకి. అంతే, ఇలాగా మనం పెట్టి టాప్ స్టిచ్ చేసేసుకోవచ్చు. లేదు ముందు షోల్డర్ అతికి అప్పుడు మనం వేసుకోవచ్చు. ఏదైనా పర్వాలేదు. షోల్డర్ అతికి అయితే బటన్ నెక్ వస్తుంది. షోల్డర్ అతికి అప్పుడు మనం తిప్పితే, లేదంటే మనకి షోల్డర్ ఏ షోల్డర్కి ఆ షోల్డర్ అతుక్కోవడం అవుతుంది ఇలా. ఓకే, ఇప్పుడు షోల్డర్ అతికిద్దాం. ఎప్పుడు నేను చెప్పినట్టుగాను లోపల ఎప్పుడు కూడా మనకి
మెయిన్ పార్ట్ ఫ్రంట్ అదే రైట్ సైడ్ ఉంటాయి, బయటకు వచ్చేవన్నీ కూడా రాంగ్ సైడ్ ఉంటాయి. అప్పుడే మనకి స్టిచ్చింగ్ కరెక్ట్గా ఉంటుందండి. ఇప్పుడు నేను ఫస్ట్ షోల్డర్ లతికి అప్పుడు నెక్ కొడదాము. దానికి ఫస్ట్ అయితే ఇలా సమానంగా ఉండేటట్టు చూసుకుని షోల్డర్లు అతికేసుకోవాలి. ఈ కుట్టు సమానంగా ఉండాలి మనకి. షోల్డర్ చెప్పినట్టుగా 1/2 ఇంచ్ షోల్డర్కి నాటుకోవాలి. షోల్డర్ కూడా అతుకుతాం. గ్రేప్స్ తీసుకుని తినే వాటిని ఇలా వాళ్ళకి తినేస్తే రేపు నుంచి ఇలా చూసుకో. ఓకేనా? తినేస్తే ఆపేస్తుంది. ఫస్ట్ స్నానం చేసొచ్చు. కింద అంతా ఆడొచ్చు, అలా తినకూడదు. ఇప్పుడు సేమ్ ఇలాగే పెట్టుకుని మనం 1/2 ఇంచ్ దీనిలో పెట్టుకుంటూ వచ్చి ఇవ్వాలండి. షోల్డర్లు 2 ఈక్వల్ ఇలా వస్తాయి. ఇది వచ్చింది కదా, షోల్డర్లు 2 ఇలా వస్తాయి. ఓకే, ఇప్పుడు మనం షోల్డర్ అతికేసాం కదా, హ్యాండ్ కూడా అతికేద్దాం. హ్యాండ్ కూడా అతికేసుకున్నాక అప్పుడు బాటమ్ పార్ట్ కుట్టుకుందామండి.